హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియోలో సోషల్ వెల్ఫేర్ గురుకులానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసిన, బట్ చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాయి ఈ వీడియోలో. కంప్లీట్గా చూడండి. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టుకోండి, అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు కదా, దాన్ని చేంజ్ చేసుకొని అయినా సరే కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గురుకులంలో మొత్తం బాయ్స్వి గర్ల్స్వి కలిపి 33 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ 33 డిగ్రీ కాలేజెస్ గురుకులంలలో స్టూడెంట్స్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. బాయ్స్ కాలేజెసే కానివ్వండి, గర్ల్స్ కాలేజెసే కానివ్వండి. ఇక్కడ డిగ్రీ అడ్మిషన్స్ 2025, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ టీజీస్వరి డిగ్రీ కాలేజెస్ అని ఉంది కదా. సో ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇది నేను మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు నాకు కనిపించలేదు, సో నేను అందుకోసమనే వీడియో చేయలేదు. ఏదైనా కొంచెం బెటర్ క్లారిటీ నాకు తెలిసిన నాకు కాంటాక్ట్లో ఉన్న టీచర్స్ అందరూ స్టేటస్ పెడితే నేను అది తీసి వీడియో చేసిన. ఓకే, ఇది ఒకటి నిజమైన, ఎందుకంటే మనకు టీచర్స్ చెప్తే కొంచెం తెలుస్తుంది అనమాట, ఓకే ఇది ట్రస్టెడ్గా ఉంటుంది అని అట్లా చేసిన. ఇక ప్రాస్పెక్ట్స్ ఆఫ్ టీజీడబ్ల్యూఆర్ఎస్ అని ఉంది కదా, సో దీన్ని చూద్దాం ఒకసారి. ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయనేది మీకు కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ కాలేజ్లో సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఆదిలాబాద్ మాది, ఓకే ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఆదిలాబాద్ అయితే నేను ఆదిలాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజ్ నాకు దగ్గరలో ఉన్నది ఒక కాలేజ్ చూసుకొని ఆ కాలేజ్కి పలానా సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి నేను జాయిన్ అవుతాను మేడం, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తాను. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఒకరోజు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఇప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని అందులో బ్రైట్ స్టూడెంట్స్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ చేస్తారు. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ ప్రాస్పెక్ట్స్లోకి వెళ్తే ఆదిలాబాద్లో ఉంది కాలేజ్, మంచిర్యాలలో ఉంది, నిర్మల్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, జగిత్యాల్, భూపాల్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట్, మహేంద్ర హిల్స్, బుద్వేల్, జగద్గిరిగుట్ట, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి. ఇంకా ఇవి 20 కాలేజీల దాకా అయితే. నెక్స్ట్ మనకు కొన్ని స్పెషల్ కేటగిరీ కాలేజెస్ ఉన్నాయి. ఇవేంటి అంటే లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి కానివ్వండి, ఫోటోగ్రఫీ కాలేజ్ కానివ్వండి, లైక్ సిరిసిల్ల కాలేజ్. సిరిసిల్ల కాలేజ్లో స్పెషాలిటీ ఏంటి, ఇంటీరియర్ డిజైనింగ్, హ్యాండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ సంథింగ్, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్లో ట్రైనింగ్ చేస్తారు వాళ్ళు ఎక్కువ. సో అట్లా అన్నమాట. సో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇవన్నీ కండిషన్స్ని ఎలిజిబిలిటీలు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా టీజీడబ్ల్యూఆర్ కాలేజ్కి వెళ్ళి ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి అని చెప్పిండ్రు. అండ్ మీరు ఒక్క సర్టిఫికేట్ని అందులో పెట్టడం మిస్ అయింది అనుకోండి, మీకు సీట్ వచ్చే అవకాశం లేదు, తర్వాత మీరే బాధపడతారు. అందుకని చాలా జాగ్రత్తగా ఇవన్నీ అటాచ్ చేయండి. ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షాల్ బి రిజెక్టెడ్ అని పెట్టిండ్రు. నెక్స్ట్, ప్రైవేట్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ నేటివిటీ సర్టిఫికేట్. నేటివిటీ సర్టిఫికేట్ మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ని అయితే యాక్సెప్ట్ చేయరంట. కంపల్సరీగా నేటివిటీ సర్టిఫికేటే ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మార్నింగ్ నెంబర్ ఇస్తాను చెప్పిన కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ నెంబర్ 040 ఆ నెంబర్కి కాల్ చేయండి. సో సెలెక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేడ్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది సోషల్ వెల్ఫేర్ గురుకులం కాబట్టి దీంట్లో 75% సీట్లు ఎస్సీ స్టూడెంట్స్కే ఉంటాయి. ఎస్టీ స్టూడెంట్స్కి 6% ఉంటుంది, బీసీ స్టూడెంట్స్కి 12%, మైనారిటీస్కి 3%, ఓసీస్కి 4%, కంప్లీట్గా 100% రిజర్వేషన్ అయితే ఉంది. నెక్స్ట్, దీంట్లో మీకు ఒకవేళ బాయ్స్ కాలేజెస్ కావాలా, గర్ల్స్ కాలేజెస్ కావాలా అంటే ఇదే టీజీస్వరి దాంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ అని ఇచ్చిండ్రు ఒకటి. సో ఈ పీడిఎఫ్లో అసలు ఎక్కడ కాలేజ్ ఎక్కడుంది, దేని కిందికి వస్తుంది, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఎవరు, వాళ్ళ సియూజీసీ నెంబర్, అంటే వీళ్ళకి ఒక సెల్ ఉంటుంది అన్నమాట, లైక్ కాంటాక్ట్ చేయడానికి. సో అదన్నమాట. నెక్స్ట్, వాళ్ళ పర్సనల్ నెంబర్, అడ్రస్, ఎక్కడ మీరు ఎట్లా వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ ఉంది. సో వాళ్ళకి కాల్ చేసినంటే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్, మల్టీ జోన్ ప్రకారం అయితే ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ 30 డిగ్రీ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. 3 స్పెషల్ డిగ్రీ కాలేజెస్, అది మనకు ఒకటి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, ఇంకొకటి సిరిసిల్ల కాలేజ్, ఇంకో కాలేజ్ ఏదో ఉంది. సో నేను అది కూడా యాడ్ చేస్తాను. ఇదైతే పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టిన, ఎవరికైనా కావాలి అనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్ ఛానల్ ఉంది కదా, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను గ్రూప్లో పెట్టిన కొద్దీ అందరూ మళ్ళీ దాని నుంచి మళ్ళీ అడగడం స్టార్ట్ చేస్తున్నారు. పెట్టినా కూడా అదే గ్రూప్లో అనుకోండి, ఛానల్లో అయితే మీరు మెసేజ్ చేయడానికి ఏమీ ఉండదు, బట్ మీకు కంటెంట్ అయితే రీచ్ అవుతుంది. ఓకే, మీకు రీచ్ అవ్వాల్సింది కంటెంట్, సో డెఫినెట్గా మీకు అయితే అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, డిగ్రీ పోస్టర్ ఫర్ డిగ్రీ కాలేజెస్ అని ఒకటి పెట్టిండ్రు. ఇదేంటిదంటే అన్ని కాలేజెస్కి సంబంధించి
ఒక పోస్టర్ అనమాట. అంటే అడ్మిషన్స్ మా దగ్గర జరుగుతున్నాయి అని అన్ని కాలేజెస్ని ఇంక్లూడ్ చేసి ఒకటి సింగిల్ది చేసిండ్రు. సో ఇక్కడ చూడండి 28 ఉమెన్ డిగ్రీ కాలేజెస్ అక్రాస్ ద స్టేట్. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్రీ గురుకులం రెసిడెన్షియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చిండ్రు కదా. సో ఇదన్నమాట. చాలామంది నాకు తెలిసి ఎస్సీ గురుకులం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మొన్న ఎవరో డౌట్ కూడా అడిగినారు, దోస్తులో సోషల్ వెల్ఫేర్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కదా అని. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా మీరు అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళే నాకు తెలిసి మిగిలిన ప్రొసీజర్ అయితే చేస్తారు. ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ, వీడియో మొత్తం అయిపోలేదు ఇంకా. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకవేళ మీకు ఇది కాకుండా నాకు కాలేజ్ డీటెయిల్స్ కూడా కావాలి అనుకుంటే డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకోండి. ఇట్లా బ్యాక్ సైడ్ రండి, టీజీ స్వెరీస్ పేజ్ ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేసినాక డిగ్రీ కాలేజ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆ కాలేజ్ లింక్ కూడా ఉంది, కాలేజ్ లింక్. ఓకే, ఇప్పుడు భూపాలపల్లి అనుకోండి, భూపాలపల్లికి సంబంధించిన కాలేజ్ లింక్. ఓకే, అట్లా కాలేజ్ లింక్స్ అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి పోస్ట్ చేసిండ్రు వాళ్ళే. సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ చూడండి, ఒకటి స్పెషల్ 3 స్పెషల్ కాలేజీలు అన్నా కదా, ఒకటి జగిత్యాల్లో, నెక్స్ట్ ఎల్బీ నగర్లో, నెక్స్ట్ మహబూబాబాద్లో. సో ఇదన్నమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. లేదంటే డైరెక్ట్గా నాతోటి మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ యూజ్ చేసి మీరు అందులో దానికి ఈ స్లాట్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. స్లాట్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ యూజ్ చేసేసి కాల్స్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ.